అందరికీ నమస్తే అండి. నా వీడియోలను చూస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కోటి ధన్యవాదములండి. నేను మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరూ చల్లగా ఉండాలని. కాకి యొక్క గొప్పతనం చెప్తున్నానండి. ఈ కాకి యొక్క గొప్పతనం ఏంటంటే, నేను చెప్పే ప్రతి కథలో ఒక నీతి ఉంటుందండి. నల్లగా కాకి ఉంటది, కోకిల నల్లగా ఉంటది అంటారు. కానీ కాకి శుభ అశుభాలకి చాలా మంచిది. కోకిల మంచి పాటలు పాడుద్ది. నెమలి, రామచిలకలు, మిగిలిన పక్షులు ఏటికి అని చెప్పుకునేంత ఏమీ లేదు. రామచిలక అందమే, కానీ అది ఏ కార్యక్రమానికి పనికిరాదు. మిగిలిన పక్షులు ఏవైనా అంతేనండి. ఈ కాకండి పక్షులు పట్టే వాళ్ళు వస్తే చాలు, వెంటనే మిగిలిన పక్షులకు అన్నిటికీ వేరే రకంగా అరుస్తుంది అనమాట. పక్షులు పట్టే వాళ్ళు వస్తున్నారు, అలర్ట్ గా ఉండండి అని చెప్పి ఉడతలు, మిగిలిన పక్షులు, ప్యారెట్స్ అన్ని అరుస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళు వచ్చేసారు, అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అలాగే పిల్లి వచ్చినప్పుడు కూడా అలాగే అరుస్తుందండి. నిజంగా కాకండి మన దేశాన్ని కాపాడే సైనికులు ఎంత గొప్పవారో, ఈ కాకి కూడా అంతే గొప్పదండి. ప్రపంచాన్ని అంతా అన్ని పక్షుల్లో కల్లా కాకి కింగ్ అండి. అది కింగ్. అది ఎందుకు కింగ్ అంటున్నానంటే, మన బంధువులు గాని మన ఇంట్లో వాళ్ళే చనిపోయినప్పుడు ఏ జాతిలోనైనా చూడండి, ప్రపంచంలో అన్ని జాతుల వారు శ్మశానం దగ్గర ప్రసాదాలు వండి భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత కాకి వచ్చి తింటేనే మన వాళ్ళది ఆత్మ శాంతిస్తుంది అని ఆనందపడతాం. అది వచ్చే వరకు మనం పచ్చి మంచినీళ్ళు కూడా తాగమండి. అది వచ్చి తిన్న తర్వాతే మనం ఇంటికి వస్తాము. అంత కాకి ఉన్న విశిష్టత. పిల్లల్ని తిడతామండి, ఏ కాకి గోళ అని తిట్టకండి. కాకి నిజంగా రాజు అండి, దేవుడు అండి. అది దానికి 2 మెతుకులు వేయండి చాలు, మనం చెయ్యి కడుక్కున్న ఎంగిలి మెతుకులను కూడా వచ్చి తింటదండి. అవి అరుస్తాయి, నాకు కొద్దిగా అన్నం పెట్టని, అంతే కదండి. ఇంకొకటి ఏంటంటే, పూర్వం ఉత్తరాలే అంతకన్నా ఏమీ లేవు. మొబైల్స్, టెలిఫోన్స్ ఏమీ లేవు. అప్పుడు ఉత్తరాలు వస్తే పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసేవాళ్ళం. కాకరుస్తుంటే అబ్బా భర్త గారు వస్తారేమో, నేను అలాగే ఎదురు చూసేదాన్నండి. మన నానమ్మలు, తాత ముత్తాతలు కూడా కాకరుస్తుంటే, అరే మన ఇంటికి ఈ రోజు ఎవరో వస్తున్నారా అంటాం. అది నిజంగా అండి. ఈ కాకినే తలుస్తాం గాని ఏ పక్షిని తలము. కాకిని ఫస్ట్ తలుస్తాము, తర్వాత తలిచేది కోకిలని. రామచిలక, మిగిలిన పక్షులు అన్ని అందానికే గాని గొప్ప ఖ్యాతి ఏమీ లేదండి. నెంబర్ 1 కాకే. అది ఏదన్నా తినాలనుకున్నా సరే దాని పక్షులన్నిటిని పిలుచుకొని పంచుకొని తింటది. మిగిలిన పక్షులు నా వీడియోలు చూడండి, మీకే తెలుస్తుంది. వాటిల్లో అట్లే పొడి చేసుకొని కొట్టేసుకొని అసలు తిన్నవో. ఆ కాకులు ఏంటంటే దాని పరివారం తింటున్నా సరే ఆనందంగా చూస్తూ ఉంటది. ఈ రామచిలకలు చూడండి ఎన్ని పెడుతున్నానో మీకు వీడియోలు, ముక్కులతో కొట్టేసుకొని చంపేసుకుంటా ఉంటాయి. కానీ కాక అలా చేయదు. దాని మొత్తం జాతంతా తినాలని చెప్పి ఏం చేస్తుందంటే, రామచిలకల్ని పొడుస్తున్నట్టు నాటకం చేస్తుంది. ఎందుకంటే నేను అక్కడే ఉంటానని నాకు దానికి భయం అనమాట. వాటిని ఇది నా గార్డెన్, నా బియ్యం, నా పరివారం తినాలని చెప్పి వాటిని తోకలతో పొడి చేసి ఎంత ఏడిపిస్తా ఉంటుందో. రాధాకృష్ణులా అనిపిస్తుందండి నాకు. అంటే వీళ్ళు గోపికలును కృష్ణుడా అనిపిస్తుంది. కాకి అలా ఏడిపిస్తూ ఉంటది. అది చంపదు, కాకపోతే ముక్కుతో పొడి చేసి వాటిని హింసిస్తూ ఉంటది, కానీ చంపదు. కృష్ణుడు, గోపికలు అని అనుకుంటానండి. నాకు చాలా నచ్చుతుందండి. దయచేసి 2 అన్నం మెతుకులు కాకి వేయండి. ధన్యవాదములు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి.